హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక్కడ స్క్రీన్ మీద ఒక టాపిక్ అనేది మీరు చూడవచ్చు. మనమిత్ర వాట్సాప్ గ్రామ వార్డు సచివాలయాల్లో 16వ తేదీ నుంచి వినతుల స్వీకరణ అని చెప్తున్నారు. ఇది ముఖ్యంగా ఎవరైతే గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి లిస్ట్లో ఇనెలిజిబుల్ లిస్ట్లో ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి అవకాశం అనేది ఇచ్చిందనమాట గవర్నమెంట్. సో మీరు ఎలిజిబుల్ అయి ఉండి కూడా, అంటే అర్హత కలిగి ఉండి కూడా మిమ్మల్ని అనర్హత లిస్ట్లో కనుక గవర్నమెంట్ చేర్చి కనుక ఉండినట్లయితే మీరు సరైన డాక్యుమెంట్స్ అనేవి చూపించి మీరు తప్పనిసరిగా ఎలిజిబుల్ లిస్టులోకి వచ్చినట్లయితే మీకు అమౌంట్ అనేది విడుదల చేస్తామని చెప్పి నారా లోకేష్ గారు నిన్న ప్రెస్ మీట్లో అయితే చెప్పారండి. అయితే నేను మార్నింగ్ అయితే ఈ వీడియో చేయడం జరిగిందనమాట. సో చాలామంది కూడా నన్ను అడిగినటువంటి ప్రశ్న, ఫిర్యాదు ఎలా చేయాలని చెప్పని అడిగారు. ఇక్కడ మనకు నారా లోకేష్ గారే చెప్పారు. సో మీరు త్రూ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా చేసుకోవచ్చు, లేదా మీరు డైరెక్ట్గా గ్రామవార్డు సచివాలయంకి వెళ్ళి కూడా చేసుకోవచ్చు. అయితే ముందుగా మీరు ఎలిజిబుల్లా ఇనెలిజిబుల్ అనేది తెలుసుకోవాలండి. తల్లికి వందనం పథకానికి సంబంధించి ఇంకా కూడా మీకు డబ్బులు పడకపోయినట్లయితే అయితే మనము రెండు విధాలుగా చెక్ చేసుకోవచ్చు. ఒకటి, డైరెక్ట్గా గ్రామవార్డు సచివాలయం విజిట్ చేసేసి అక్కడ వారి దగ్గర ఉన్నటువంటి ఎలిజిబుల్ ఇనెలిజిబుల్ లిస్ట్ అనేది చెక్ చేసుకోవచ్చు. లేదు, మా గ్రామవార్డు సచివాలయం కొంచెం దూరంలో ఉంది, మేము వెళ్ళలేము, ఆన్లైన్లో చెక్ చేసుకోవాలి, అది ఎలాగా అని మీరు అడిగినట్లయితే సో నేను ఒక వెబ్ పేజ్ అనేది షేర్ చేస్తున్నాను, డిస్క్రిప్షన్లో అయితే పెడతాను. ఆ వెబ్ పేజ్లోకి వచ్చి మీరు డైరెక్ట్గా మీ యొక్క డీటెయిల్స్ అనేటివి ఎంటర్ చేసి మీ యొక్క స్టేటస్ అనేది తెలుసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఆల్రెడీ వెబ్ పేజ్లోకి అయితే వచ్చి ఉన్నాను చూడండి, NBM అప్లికేషన్ స్టేటస్. సో ఇందులో తల్లికి వందనం స్కీమ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత 2025-26 సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత UID అంటే తల్లి యొక్క ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. అయితే ఇక్కడ ఖచ్చితంగా మీరు ఆధార్ నెంబర్కి మొబైల్ నెంబర్ లింక్ చేసుకునే ఉండాలి, ఎందుకంటే ఇక్కడ OTP అనేది అడుగుతుంది. సో ఇక్కడ ప్రాసెస్ వచ్చేసి ఇక్కడ ఆరెంజ్ కలర్లో ఉన్నటువంటి వైట్ అక్షరాలు ఉన్నాయి కదా, సో నెంబర్సు 735055 ఈ నెంబర్ని క్యాప్చర్లు ఎంటర్ చేసి గెట్ OTP అని కొట్టంగానే ఈ యొక్క ఆధార్కి లింక్ అయినటువంటి రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఒక OTP అనేది సబ్మిట్ కావడం జరుగుతుందన్నమాట. సో సబ్మిట్ అయిన తర్వాత మీరు మీకు మొబైల్కి వచ్చినటువంటి OTPని ఎంటర్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత బేసిక్ డీటెయిల్స్ అనేటివి ఓపెన్ అవుతాయి మొదటిగా. సో బేసిక్ డీటెయిల్స్ అనేటివి ఓపెన్ అయినప్పుడు అప్లికేషన్ డీటెయిల్స్ కూడా చెక్ చేసుకోవాలి. ఇక్కడ మెయిన్గా అప్లికేషన్ స్టేటస్ అని ఉంది కదా, సో ఇందులో మిమ్మల్ని ఎలిజిబుల్లో ఇచ్చారా లేదా ఇన్ఎలిజిబుల్ లిస్ట్లో ఇచ్చారా అనేది చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ అప్లికేషన్ స్టేటస్ ఇన్ఎలిజిబుల్ అని కనుక ఉండినట్లయితే మీకు రీమార్క్స్ అనేవి ఇస్తారు. ఈ రీమార్క్స్లో మీకు ఎలాంటి కారణాలు ఉండవచ్చు అనేది ఇప్పుడు నేను మీకు షేర్ చేస్తున్నాను చూడండి. మ్యాక్సిమం ఎక్కువ మందికి సో ఈ ఆప్షన్ అనేది రావడం జరిగిందనమాట. సరైన ఆదాయ ధృవీకరణ లేనందున సో వాళ్ళని ఇనెలిజిబుల్ లిస్టులోకి అయితే చేర్చినట్టు తెలుస్తుంది. అలానే కుటుంబం లబ్ధిదారులకి సాగు భూమి 3 ఎకరాల కంటే ఎక్కువగా ఉందని చెప్పి అనర్హులుగా అయితే తేల్చారు. సో కరెంటు, సో ముఖ్యంగా ఈ పాయింట్ కూడా ఎక్కువగా అయితే వినిపించిందండి. సో నేను వీడియోస్ చేస్తున్నప్పుడు సో 300 యూనిట్ల కంటే ఎక్కువగా కరెంటు వినియోగించిన దానివల్ల మిమ్మల్ని తల్లికి వందనం పథకం నుంచి అయితే తీసివేశాం, అనర్హత లిస్టులో పెట్టామని చెప్తున్నారు. అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో స్థలం 1000 చదరపు అడుగుల కంటే ఎక్కువగా ఉండడము, 4 చక్రాల వాహనం, అంటే ఇక్కడ కొంతమందికి ట్రాక్టర్ ఉన్నా కానీ వాళ్ళని ఇనెలిజిబుల్ లిస్టులోకి అయితే చేర్చారు. యాక్చువల్గా జీవో ప్రకారం ట్రాక్టర్ ఉంటే మిమ్మల్ని ఎలిజిబుల్కి అయితే తీసుకుంటారు, మినహాయింపు అయితే ఉంది. సో ఈ విధంగా ఈ పలు కారణాల చేత, ఇవే కాదు చాలా కారణాలు ఉన్నాయి. సో వీటి మీద ఆల్రెడీ వీడియోస్ అనేవి చేసాం. ఈ వీడియోలో నేను మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే వీడియో అనేది చాలా పెద్దదిగా అయితే వెళ్ళిపోతుంది. సో ఈ కారణాల చేత సో మీరు కనుక ఇనెలిజిబుల్ లిస్టులో కనుక వచ్చినట్లయితే మీరు తప్పనిసరిగా వాట్సాప్ ద్వారా ఫిర్యాదు అనేది చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ చేశాను చూడండి, ఇవన్నిటిని ఏ విధంగా చేశాననేది ఇప్పుడు నేను మీకు చెప్తాను. సో వీడియోని పూర్తిగా చూసేందుకు ట్రై చేయండి, ఓకేనా. మీరు మీ ఫిర్యాదును గ్రామ వార్డు సచివాలయం ద్వారా కూడా సబ్మిట్ అయితే చేయవచ్చు. అయితే గ్రామ వార్డు సచివాలయం ద్వారా సబ్మిట్ చేయడం అనేది చాలా వరకు మంచి పని నేను అంటున్నాను, ఎందుకంటే ఇక్కడ డైరెక్ట్గా డిజిటల్ అసిస్టెంట్ గారి లాగిన్ నుంచి అయితే మీ ఫిర్యాదు అనేది వెళ్తుంది. సో మీరు తప్పనిసరిగా ఈ ప్రాసెస్ని ఫాలో అవ్వండి. సో మేము గ్రామ వార్డు సచివాలయంకి వెళ్ళి మేము చేయించలేము అనుకుంటే వాట్సాప్ ద్వారా చేయించండి, ఓకేనా. ముందుగా ఈ ప్రాసెస్ అనేది తెలుసుకోండి ఏ విధంగా జరుగుతుంది అనేది. సో ఇక్కడ ముఖ్యంగా డిజిటల్ అసిస్టెంట్ గారి లాగిన్లో గ్రీవెన్స్ టైప్ తల్లికి వందనం పథకానికి సంబంధించి దాదాపు 15 నుంచి 16 రకాల ఆప్షన్స్ అనేవి ఇచ్చారనమాట. ఇక్కడ ముఖ్యంగా 1 by 1గా చూసుకున్నట్లయితే ముందుగా ఏజ్కి సంబంధించి, అంటే వయసు యొక్క వివరాలు తప్పుగా నమోదు అవ్వడం వల్ల మిమ్మల్ని ఇనెలిజిబుల్ లిస్టులోకి పెట్టినట్లయితే మీరు సరైన ధృవీకరణ పత్రం చూపించి ఎలిజిబుల్ లిస్టులోకి రావచ్చు. సో గ్రీవెన్స్ టైప్ అనేది ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు చూడండి, పిల్లవాడు చైల్డ్ ఈజ్ ఎలిజిబుల్ బట్ డీటెయిల్స్ నాట్ ఫౌండ్ ఇన్ ఎలిజిబుల్ అండ్ ఇన్ఎలిజిబుల్ లిస్ట్. ఇక్కడ పిల్లవాడు ఎలిజిబుల్ అయినా కానీ
సో డేటా నాట్ ఫౌండ్ అని వస్తుంది వాట్సాప్ ద్వారా చెక్ చేసుకుంటున్నప్పుడు. సో ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసి వివరాలు అనేటివి అందించవచ్చు అనమాట మీరు. సో ఇక్కడ చూడండి, చిల్డ్రన్ మదర్ వర్ నాట్ హ్యావింగ్ రైస్ కార్డ్. ఇక్కడ రైస్ కార్డ్ ఇద్దరికి కూడా లేకపోతే, సో మీరు ఒకవేళ ఇప్పుడు కొత్తగా అప్లై చేసుకొని కనుక ఉండినట్లయితే, మీకు రైస్ కార్డ్ కనుక అలాట్ అయినట్లయితే, సో మీరు గ్రీవెన్స్ అనేది ఈ ఆప్షన్ ద్వారా అయితే పంపించి, అంటే ఫిర్యాదు అనేది ఈ యొక్క ఆప్షన్ ద్వారా పంపించి మీరు ఎలిజిబుల్ లిస్ట్లోకి రావచ్చు. నెక్స్ట్ చూడండి, చిల్డ్రన్ మదర్ వర్ నాట్ ఇన్ సేమ్ హౌస్ హోల్డ్. ఒకే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేకపోవడం వల్ల తల్లికి వందనం ఆగిపోయి కనుక ఉండినట్లయితే ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసి మీరు ఫిర్యాదు పంపించి, సో ఇద్దరు కూడా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నట్లు ఒక డాక్యుమెంట్ అనేది పెట్టాల్సి అయితే ఉంటుంది. ఓకేనా. సో నెక్స్ట్ చూడండి, చిల్డ్రన్ మదరు వర్ నాట్ ఇన్ సేమ్ రైస్ కార్డ్. సో ఇక్కడ ఇద్దరు కూడా ఒకే రైస్ కార్డ్లో లేకపోవడం వల్ల మీకు తల్లికి వందనం ఆగిపోయి కనుక ఉండినట్లయితే ఇద్దరు కూడా ఒకే రైస్ కార్డులో ఉన్నటువంటి వివరాలను చూపిస్తూ మీరు ఈ యొక్క ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని ఫిర్యాదు అనేది పంపించవచ్చు. సో నెక్స్ట్ చూడండి, చిల్డ్రన్ మదరు గార్డియన్ హ్యావింగ్ సేమ్ యుఐడి. ఇద్దరికి ఇక్కడ ముఖ్యంగా చిల్డ్రన్కి మదర్కి సంబంధించి యుఐడి తప్పుగా నమోదు అవ్వడం జరిగినట్లయితే ఈ ఫిర్యాదును ఇచ్చి మీరు ఎలిజిబుల్ లిస్టులోకి రావచ్చు. నెక్స్ట్ చూడండి, సో ఎలక్ట్రిసిటీ బిల్. సో ఎలక్ట్రిసిటీ బిల్ వల్ల చాలామందికి కూడా తల్లికి వందనం ఆగిపోయిందండి. సో మీరు ఇక్కడ ముఖ్యంగా కరెంట్ ఆఫీస్కి వెళ్ళి తప్పనిసరిగా మీరు ఎలక్ట్రికల్ బిల్స్ అనేటివి అన్నీ కూడా తీసుకొని రావాలి. 12 నెలలకు సంబంధించిన బిల్స్ అనేటివి ఒక డేటా రూపంలో ఇస్తారనమాట మీకు అక్కడ అడిగితే. సో ఆ డేటా అంతా కూడా తీసుకొని వచ్చి మీరు గ్రామ వార్డు సచివాలయంకి వెళ్ళి మీరు సరాసరి చేసుకున్నట్లయితే 300 యూనిట్లు మించకుండా ఉండినట్లయితే మీరు తప్పనిసరిగా ఎలిజిబుల్ అవుతారు. కాబట్టి ఎలక్ట్రిసిటీ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని ఆ కరెంట్ బిల్స్ అన్నీ కూడా ఇచ్చి మీరు తప్పనిసరిగా గ్రీవెన్స్ అనేది చేయించుకోండి. నెక్స్ట్ చూడండి, ఎలిజిబుల్ బట్ నాట్ కేమ్ ఫర్ ఈకేవైసీ. సో ఎలిజిబుల్ అయినా కానీ కేవైసీ వేయలేదు, అంటే ఫింగర్ అనేది వేయలేదు అనుకోండి. సో అలాంటి వాళ్ళు సో ఇక్కడ ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసి మళ్ళీ కూడా ఫింగర్ అనేది వేయవచ్చు. 4 వీలర్, ఇక్కడ కారు, ఇక్కడ చాలామందికి కూడా ట్రాక్టర్ ఉన్నా కానీ అమౌంట్ అనేది పడలేదు. సో 4 వీలర్ అనే ఆప్షన్ పడిపోయింది అనమాట వాళ్ళకి. సో అలాంటి వాళ్ళు ఇక్కడ మీరు మీ యొక్క ట్రాక్టర్ యొక్క ఇమేజ్ లేదా ఆ డాక్యుమెంట్స్ అనేటివి సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. 4 వీలర్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని కార్ లేదని చూపించుకోవచ్చు. నెక్స్ట్ ఇన్కమ్ ట్యాక్స్ పేర్. మీ ఇంట్లో ఇన్కమ్ ట్యాక్స్ పేర్ లేకున్నా కానీ ఇన్కమ్ ట్యాక్స్ పేర్ ఉన్నారు అని చూపించినట్లయితే మీరు ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని ఫిర్యాదు చేయించవచ్చు. నెక్స్ట్ చూడండి, ఇన్వాలిడ్ చైల్డ్ మదర్ గార్డియన్ ఆధార్. సో ఆధార్ నెంబర్లు అనేటివి ఇన్వాలిడ్ రావడము. నెక్స్ట్ చూడండి, ల్యాండ్. ఇది పొలం విషయానికి సంబంధించినటువంటి టాపిక్ అనమాట. సో పొలం లేకున్నా కానీ ఉన్నదని చూపించి మీకు తల్లికి వందనం ఆగిపోయి కనుక ఉండినట్లయితే సో దానికి సంబంధించిన ప్రాపర్ డాక్యుమెంట్స్ అనేటివి డిజిటల్ అసిస్టెంట్ గారు చెప్తారండి. సో ఏ డాక్యుమెంట్ ఇవ్వాలనేది ఖచ్చితంగా చెప్తారు. మీరు ఫిర్యాదు అనేది చేయించండి. 16వ తేదీ నుంచి అవకాశం అయితే ఉందన్నమాట. సో నెక్స్ట్ చూడండి, సో మదర్ గార్డియన్ ఈజ్ నాట్ అవైలబుల్. ఇద్దరు కూడా బయట ఉన్నారు, అంటే వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోవడం, వేరే దేశాలకు వెళ్ళిపోయినా కానీ సో మీకు ఆప్షన్ అనేది ఇచ్చినారనమాట గ్రీవెన్స్ పెట్టుకునేదానికి. ఓకేనా. నెక్స్ట్ చూడండి, నాట్ హ్యావింగ్ రైస్ కార్డ్. రైస్ కార్డ్ అసలే లేదు. ఇప్పుడు కొత్తగా దరఖాస్తులు చేస్తూ ఉంటారు కదా పిల్లవాళ్ళకి సంబంధించి. సో ఈ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసి మీరు కొత్తగా రేషన్ కార్డు అనేది దరఖాస్తు చేసుకొని ఉన్నాము, దానికి సంబంధించిన డాక్యుమెంట్ అనేది పెట్టినట్లయితే మిమ్మల్ని ఎలిజిబుల్ లిస్టులోకి అయితే తీసుకుంటారు. పేమెంట్ ఇష్యూ. సో మీరు అన్ని రకాలుగా ఎలిజిబుల్ అయ్యి ఉండి కూడా మీకు పేమెంట్ పడకపోయినట్లయితే ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని మీరు గ్రీవెన్స్ అనేది పెట్టుకోవచ్చు. గ్రీవెన్స్ అంటే ఏం లేదు, ఫిర్యాదు. ఓకేనా. సో స్టూడెంట్ మదరు సో రాంగ్లీ మ్యాప్డ్ ఇన్ హౌస్ హోల్డ్. సో హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో తప్పుగా నమోదయ్యి ఉంటే ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని మీరు ఫిర్యాదు అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్లయితే అర్బన్ ప్రాపర్టీ లాస్ట్లో ఉండేది. అర్బన్ ప్రాపర్టీ అంటే ఏంటంటే పట్టణ ప్రాంతాల్లో స్థలం లేకున్నా కానీ ఉన్నదని చూపించి మీకు తల్లికి వందనం పథకానికి సంబంధించిన నిధులు రాకపోతే ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని సో మీరు ఖచ్చితంగా ఎలిజిబుల్ అయితే అవ్వచ్చు అనమాట. ఈ విధంగా పలు రకాల ఫిర్యాదులతో మీరు ఖచ్చితంగా డిజిటల్ అసిస్టెంట్ గారి దగ్గరికే వెళ్ళండి మ్యాక్సిమం. సో వాట్సాప్ ద్వారా ట్రై చేయవద్దు. కాకపోతే నేను వాట్సాప్ ద్వారా చేసి చూపిస్తాను సో ఏ విధంగా చేయవచ్చు అనేది. కాకపోతే ఇక్కడ డైరెక్ట్గా ఆఫీస్ నుంచి అయితే, అంటే సచివాలయం నుంచి అయితే వెళ్ళడము సో మంచిదన్నమాట మనకు. ఓకేనా. సో ఈ విధంగా ట్రై చేయండి. ఇప్పుడు మనము వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఫిర్యాదు ఎలా చేయాలనేది నేను మీకు చెప్తాను. ఫ్రెండ్స్, మీరు వాట్సాప్ గవర్నెన్స్ని ఉపయోగించి ఫిర్యాదు అనేది చేసుకోవచ్చు. సో ఈ ప్రాసెస్ అనేది ఒక్కోసారి వర్క్ అవుతుంది, ఒక్కోసారి వర్క్ అవడం లేదు. ఎందుకంటే వాట్సాప్ గవర్నెన్స్ సరిగ్గా పనిచేయడం లేదు. నేను అందుకే చెప్పాను వీడియో స్టార్టింగ్లోనే, ఖచ్చితంగా మీరు సో డైరెక్ట్గా సచివాలయంకి వెళ్ళైతే అప్లికేషన్ అనేది ఇవ్వండి. ఈ యొక్క డిఏ గారి లాగిన్కి అయితే ఉంటుందన్నమాట ఆప్షన్ అనేటివి. సో ఫిర్యాదులు తీసుకుంటారనమాట. సో అయితే మనము ఒక ట్రైల్ అయితే చేద్దాము. సో వాట్సాప్ ద్వారా కూడా ట్రై చేయవచ్చు అనమాట. సో ముందుగా మనము వాట్సాప్ గవర్నెన్స్కి హాయ్ మెసేజ్ పెడితే ఈ విధంగా రెస్పాన్స్ అనేది వస్తుంది. సేవను ఎంచుకోండి అని అడుగుతుంది.
సో ఇందులోకి వచ్చేసి మీరు దయచేసి ఒక సేవను ఎంచుకోండి అనేది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సెలెక్ట్ చేసుకున్న తర్వాత తల్లికి వందనం అనేది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో తల్లికి వందనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత తల్లికి వందనం 2025 స్థితి అడుగుతుంది. ఈ స్థితి మీద క్లిక్ చేయగానే తల్లి యొక్క ఆధార్ నెంబర్ని నమోదు చేయండి అని అడుగుతుంది. తల్లి యొక్క ఆధార్ నెంబర్ నమోదు చేయండి. ఎవరైతే ఇనెలిజిబుల్ అనేది వచ్చి ఉన్నారో సో వారు నమోదు చేయండి. ఒకవేళ మీరు ఎలిజిబుల్ అయి ఉన్నా కానీ ఇక్కడ మీరు సెట్ చేసుకొని మీకు తల్లికి వందనం సంబంధించిన అమౌంట్ అనేది విడుదలవుతుందా లేదా కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మనము ఫిర్యాదులు అనేవి పడిన వాళ్ళకి సంబంధించి చేస్తున్నాం కాబట్టి ఎవరికైతే అమౌంట్ అనేది పడలేదో, నేను వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లు ఎన్పిఎం అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకున్నప్పుడు ఇనెలిజిబుల్ అని చూపించింది కదా, ఇక్కడ కూడా మీకు చూపిస్తుంది. సో తల్లి యొక్క ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసేసి నిర్ధారించండి అనేది క్లిక్ చేయండి. ఫిర్యాదును లేవనెత్తండి అని క్లిక్ చేయగానే మీకు ఒక రెస్పాన్స్ అనేది వస్తుందండి. సో రెస్పాన్స్లో మీకు ఏమేమి చూపిస్తుందంటే సక్సెస్ఫుల్లీ క్రియేట్ ద గ్రీవెన్స్ అని చూపిస్తుంది అనమాట. అయితే నేను ఎగ్జాంపుల్కి ఇక్కడ చూపించడం కొరకు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీకి సంబంధించి తల్లికి వందనం రాదు కాబట్టి ఇక్కడ వారి యొక్క ఆధార్ నెంబర్ అనేది తీసుకున్నాను. తీసుకున్న తర్వాత తల్లికి వందనం పథకానికి అర్హులు కాదని చూపించింది. కారణాలు కూడా డైరెక్ట్ ఎంప్లాయీ, గవర్నమెంట్ ఎంప్లాయీ అని చూపించింది. అదేవిధంగా 10,000 రూపాయల కంటే ఎక్కువగా జీతం అనేది పొందుతున్నారని చెప్పి ఇక్కడ ఆప్షన్స్ అనేది చూపించింది. సో ఇక్కడ నేను ఫిర్యాదును లేవనెత్తండి అని చెప్పి క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత సో మనకు ఒక గ్రీవెన్స్ నెంబర్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ గ్రీవెన్స్ నెంబర్ అనేది చాలా అవసరమైతే అవుతుంది. ఎందుకంటే సో మీరు ఈ గ్రీవెన్స్ నెంబర్ని ఇచ్చి కూడా డైరెక్ట్గా మళ్ళీ తర్వాత రోజు వెళ్ళి సో డిజిటల్ అసిస్టెంట్ గారి దగ్గరికి వెళ్ళి కూడా అప్లికేషన్ అనేది చేయించవచ్చు అనమాట. సో తప్పనిసరిగా మీరు ఫిర్యాదు అనేది వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా చేయవచ్చు, లేదా డైరెక్ట్గా గ్రామ వార్డు సచివాలయం ద్వారా కూడా పంపించవచ్చు. సో ఇక్కడ చూడండి, హౌస్ హోల్డ్ హ్యావింగ్ ఫోర్ వీలర్ కనుక ఉండినట్లయితే మిమ్మల్ని ఇనెలిజిబుల్ లిస్టులోకి అయితే పంపించి ఉంటారు. ఒకవేళ ఇక్కడ మీకు ట్రాక్టర్ కనుక ఉండినట్లయితే మిమ్మల్ని 4 వీలర్ కింద కన్సిడర్ చేసి అమౌంట్ కనుక వేయకపోయినట్లయితే మీరు ఎలిజిబుల్ లిస్టులోకి అయితే రావచ్చు. ఎందుకంటే జీవోలో చెప్పిన దాని ప్రకారము ఇక్కడ ట్రాక్టర్ ఉన్నా కానీ ఎలిజిబుల్ అవుతారని చెప్పింది కాబట్టి సో ఫిర్యాదుని అనేది లేవనెత్తండి, ఒక గ్రీవెన్స్ నెంబర్ అనేది వస్తుంది. ఆ గ్రీవెన్స్ నెంబర్ పట్టుకొని మీరు గ్రామ వార్డు సచివాలయంకి వెళ్ళి సో ప్రాపర్ డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ చేసినట్లయితే మిమ్మల్ని ఎలిజిబుల్ లిస్టులోకి అయితే తీసుకువస్తారు. ఇక్కడ మనం చేయాల్సినటువంటి ప్రయత్నం అయితే చేయాలండి. గవర్నమెంట్ తర్వాత ఏం చేస్తుంది అనేది మనకి ఎవరికి కూడా తెలియదు. సో మీరు ఈ విధంగా ఈ ఫిర్యాదులు అనేవి చేసుకోవాలనుకుంటే సో ఈ పలు కారణాల చేత అయితే చేసుకోవచ్చు. తప్పనిసరిగా అవకాశం అనేది ఉంటుంది. సో మీరు 16వ తేదీ నుంచి 26వ తేదీ లోపల అప్లికేషన్స్ అనేవి ఇవ్వాలి, గ్రీవెన్స్ అప్లికేషన్స్ అనేటివి. నేను నెక్స్ట్ వీడియోలో తప్పనిసరిగా గ్రామ వార్డు సచివాలయం నుంచి గ్రీవెన్స్ అప్లికేషన్ తీసుకొచ్చి మరి సో దాన్ని ఎలా ఫిల్ చేయాలనేది నేను మీకు క్లియర్గా అయితే చెప్తాను. సో మీరు వెయిట్ చేయాలి ఫ్రెండ్స్, ఎందుకంటే ప్రజెంట్ సెలవు దినంగా ఉంది కాబట్టి గ్రామ వార్డు సచివాలయంలో అప్లికేషన్ అనేది వాళ్ళు ఇవ్వలేదు. సో నేను అడిగి తెలుసుకొని ఖచ్చితంగా మీకోసం వీడియో అనేది చేస్తాను. సో మీరు లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఎంతో కష్టపడి వీడియోస్ అనేవి చేస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.